పౌలు మాట అన్నాడు కదా, 2 కొరింథీ 9:9 చదవండి. వెదజల్లి అతను దరిద్రులకు ఇచ్చాను, అతని నీతి నిరంతరము. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లండన్ దేశంలో ఒక పెద్ద మందిరం కట్టుకున్నారు. మందిరం కట్టుకున్న తర్వాత ఒక $500 సేవకుడు అప్పు తెచ్చిన మందిరం పని కొరకు, పెద్దల సలహా మేరకి. మందిరం అయిపోయింది, పని రెస్ట్ అయిపోయింది, ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం దైవజనుడు ప్రకటన చేస్తున్నారు. అలాగా, అయ్యలారా మనం అప్పు తెచ్చుకున్నాం, డబల్ అయింది, అది సంఘం ఆలోచన చేయండి, ముందుకు వచ్చి ఇస్తే పోయి కట్టు వస్తా అంటే ఎవరు ముందుకు వస్తలేరంట. కారులో వస్తారు, కోట్లు వేసుకొని, సూట్లు వేసుకొని వస్తారు, ప్రార్థన పాల్గొంటారు, వెళ్ళిపోతాం. ఎవరు పడుచుకోలే. ఇటు 1 year 2 years అయిపోయినాయి. అందులో ప్రార్థన అయిపోయినాక ఒక సామాన్య పేదవాడు, ఒక రైతు ప్రార్థన అయిపోయినాక అయ్యగారు వందనాలు చెప్తూ వచ్చి, అయ్యా వడ్డీతో సహా మొత్తం ఎంత అవుతుంది అన్నాడంట. ఒక పేదవాడు. డబల్ అయింది అయ్యా అంటే, ఇంక నెక్స్ట్ అతను ప్రకటన చేయదు, నువ్వు ఇంకా నేను తెచ్చిస్తాలే అని చెప్పి శనివారం లోపుగా ఆ రైతు డబ్బులు తెచ్చి ఇచ్చిపోయినాడు. వడ్డీతో సహా ఇచ్చేస్తే కట్టేసినాడు ఆయన. నెక్స్ట్ ఆదివారం దైవజనుడు ప్రకటన చేయలేక, ఎందుకు చెప్పండి, అప్పు తీర్చబడింది కాబట్టి. ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత దైవజనుడు తన సంఘ బిడ్డలను పిలుచుకొని కొంతమందిని, వాటి ముసలాడు సాయం చేసినాడు కదా, ఇంటికి పోయి ప్రార్థన చేస్తామని చెప్పి టీంతో పాటు ఇంటికి పోయినాడు. వెతుక్కుంటూ పోతే పొలంలో చిన్న కొట్టం వేసుకున్నాడు ఆయన. ముసలమ్మ కొట్టంలో ఉంది కానీ ఆయన లేడు. దైవజనుడు పోయి, అమ్మ అయ్యగారు ఎక్కడ అంటే, అయ్యా వందనాలయ్యా, అయ్యగారు పొలం దున్నుతున్నాడు అయ్యా పక్కన, అటు వెళ్ళండి అంటే కనిపించినాడు. వీళ్ళంతా అడిగి పోయి చూస్తే ఆ సేవకుడి కళ్ళకు నీళ్ళు వచ్చినాయంట. ఏం చేస్తుంది చెప్పండి, నాగలు దున్నుతున్నాడు అనమాట ముసలివాడు పొలంలోన. ఎద్దులు లేవు, 2 కొడుకులకే నాగలు కట్టి దున్నుతున్నాడు శనకలు పట్టుకొని. సేవకుడు ఉండి, ఏమయ్యా అని నువ్వు అడిగితే ఆయన చెప్పాడంట, వీళ్ళకేం సార్ ఎద్దుల్లా ఉండరు కొడుకులు అంటారంట ఆయన. అది కాదు, ఎద్దులు ఏమైనాయి, అవి అమ్మే నీకు ఇచ్చినాను అయ్యా అన్నాడంట ఆయన. ఏమేమినాడు చెప్పండి, మీరైతే ఇస్తారా? మనమైతే ఇస్తామా చెప్పండి? లేరని చెప్పాలా, అవునా లేదా? అలాంటి వాళ్ళు అరుదు. అతని నీతి నిరంతరము. అతను లేడు, మనం గుర్తు చేసుకుంటాం ఈరోజు, అవునా లేదా? ఎక్కడో లండన్ దేశంలో. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, మన దేవుడు మన కోసం ప్రాణమే ఇచ్చినాడు. ఆయన ఏమిచ్చాడు చెప్పండి, 2 కొరింథీ 9:8, ఆయన ధనవంతుడు అయ్యుండి కూడా మీ నిమిత్తము దరిద్రుడు, సర్వం ఇచ్చాడు మన కొరకు ఆయన. మరి మందిరం కొరకు కానీ, మందిర స్థలం కొరకు కానీ, పరిచయం కొరకు కానీ మరి మీరు ఎందుకు ముందుకు రారు? అందుకే మనం ఇట్టున్నాము, ఎక్కడేసిన గొంగలి. దేవుడు అంటాడు కదా, మలాకి 3:8-10 వచనాలు, నాకు ఇచ్చి నన్ను పరీక్షించండి, ఆకాశపు తూములు తెరుస్తారంటే ఆయన. తూములు పట్టాజాలని దేవుని కుమరిస్తాడు దేవుడు. ఆయన అన్యాస్తుడు కాదు. హెబ్రీ 6:10, మనం చేసిన మీద మర్చిపోవడం కానీ అన్యాయస్తుడు. హైదరాబాద్లో గొప్ప దైవజనుడు పరిచయం స్టార్ట్ చేసినాడు. 100 మంది 1000 మంది 5-6 వేల మంది అయితే ఓ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టినాడు దైవజనుడు ఒక ఆయన. మీటింగ్ పెట్టిన తర్వాత మందిరం లేదు, 10,000 మంది అయినారు. అప్పుడు దైవజనుడు అన్నాడు కదా, మీరంతా ప్రార్థన చేయండి, ప్రభు చిత్తం అయితే ఓ స్థలం తీసుకుందాం మందిరం కొరకు అంటే. కొన్నాళ్ళు ప్రార్థన చేస్తే ఒక ముస్లిం ఆయన, ఒక సాయిబ్ రక్షణ పొందిన వ్యక్తి వచ్చి, అయ్యా ఈ హైదరాబాద్ పట్టణంలో నాకు ఒక స్థలం ఉంది, నేను ఫ్రీగా ఇస్తాను మందిరం కొరకు కట్టుకో అన్నాడంట ఆయన. ముస్లిం ఆయన పేరే అప్పాజీ అన్నమాట. దైవజనుడు అన్నాడు పరీక్షిద్దామని, సరే ఇంకొంచెం టైం తీసుకో, ఆలోచన చేసుకో అన్నాడంట. మళ్ళీ వచ్చే వారం వచ్చి మళ్ళీ అదే మాట అన్నాడంట, నా మనస్ఫూర్తిగా ఇస్తానయ్యా అని. మందిరం కూడా స్థలం ఇచ్చినాడు ఆయన. దాదాపుగా 4 ఎకరాలు ఇచ్చినాడు ఆయన. ఎంత చెప్పండి, 4 ఎకరాల భూమి హైదరాబాద్ నడిబొడ్డుని ఇచ్చినాడు ఆయన. ఓ ముస్లిం ఆయన అప్పాజీ అనే వ్యక్తి. అక్కడే మందిరం కట్టబడింది. దాని పేరు హెబ్రోను. ఏం పేరు చెప్పండి, పేరు విన్నారు కదా, హెబ్రోన్. ఆ దైవజన్ భగత్ సింగ్ గారు. ఈరోజు ప్రపంచంలో 10,000కు పైగా సంఘాలు ఉన్నాయి. దానికి కేంద్రం ఏది అంటే హెబ్రోన్. అవునండి, హెబ్రోన్. ఒక వ్యక్తి యొక్క త్యాగం ద్వారా మంచి మందిరం కట్టబడి గొప్ప సేవ జరిగింది. ఆయన చనిపోయాడు అప్పాజీ, ఆయన సాక్ష్యం నిలవబడింది ఇప్పటిదాకా. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా,
వెదజల్లే గుణం నీకుందా? లేక అననీయ సప్పీరులాగా బిగి పట్టుకునే బుద్ధి నీకుంది? నీకు ప్రశ్నార్థం అంటే ఎప్పుడు పైకి రాం మనం. దావీదు అంటాడు ఓ మాట, మొదటి దినవృత్తాంతంలో 29 అధ్యాయంలో అంటాడు కదా, 3వ వచనం, నా దేవుని మందిరపై నాకున్న మక్కువ చేత 6,000 మనుగుల ఓఫీరు బంగారం ఇచ్చినారంట. 6,000 ఒక మనుమ అంటే ఎంతమ్మా? ఇది కట్టలు కొన్నారా లేదు ఎప్పుడన్నా? 10 కిలోలు 6,000 మనుగులు అంటే లారీలే మొయ్యాలా ఇంకా. అంత బంగారం అంట ఉచితంగా ఇచ్చినట్టు మందిరం కొరకు. ఎవరు చెప్పండి? అందుకే వర్ధిల్లాడు దావీదు. దావీదు మాట్లాడు సవాల్ చేసిన 5వ వచనం, 1 దినవృత్తాంతములు 29:5 అంటాడు, నాలాగా మనస్ఫూర్తిగా ఇచ్చేవారు మీరెవరైనా ఉన్నారా అన్నాడు. చదవనమాట, ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనస్ఫూర్తిగా ఇచ్చేవారు మీలో ఉన్నారా? చాలు. ఆ క్వశ్చన్ నీ కొరకే. ప్రేమైన సహోదరి, నువ్వేమి ఇచ్చావు దేవునికి? లేక ఎంత ఇస్తున్నావు? ఎంత ఇచ్చావు ఇంతవరకు? హాస్పిటల్కి కావచ్చు, పనికి మళ్ళీ వాటికి ఎంతో ఖర్చులు పెడతా ఉంటాం. నీ దేవుని సేవ కొరకు ఏం ఖర్చు పెట్టావు నువ్వు? ఇంత నీకు వచ్చే ఆదాయం ఎంత, నువ్వు ఇస్తున్నది ఎంత? పరీక్షించుకోవస్తారు. దేవునికి ఇచ్చి చెడిపోయిన ఎవరు లేని ప్రపంచంలోన దాచుకుంటే మనం ఎప్పుడు బాగుపడం. ధారాళ మనసు మనకు ఉండాల. దానికి చాలామంది ఉన్నారు చెప్పాలని బైబిల్లో. మాసిదోనియ సంఘం రాయబడింది. మీరు అనవచ్చు పేదోళ్ళం కాదు సార్, మేము చేసే కూలి పని. వాస్తవం చెప్పాలంటే ధనవంతులకు ధారాళ గుణం ఉండదు, పేదోనికి ఉండే. తెలుసా మీకు? ఇచ్చే మనసు అనేది ధనమును కాదు, దరిద్రులకు ఉంటుంది. ఇచ్చే మనసు నీకు ఉంటే చాలు. చదువున్న మాట చూద్దాం. 2వ కొరింథీ 8:2 రాయబడింది, వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించి. వారు ఎవరంట? బహుధనవంతులు రాబలే అక్కడ. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించును. ప్రేమైన సోదరి సోదరులారా, నీ చెయ్యి ఎలా ఉంది? నీ గుణం ఎలా పరీక్షించుకోసారి. నువ్వు ఇచ్చే మనసు నీకు ఉన్నట్టయితే దేవుడు ఏం చేస్తాడంట? ఆదరిస్తాడు, నిన్ను కాపాడుతాడు, స్వస్థపరుస్తాడు. ఇంకో మాట రాయబడింది సామెతలు 19:15లో, వాని ఉపకారమునకైన ప్రతి ఉపకారము నువ్వు మర్చిపో. ప్రభుకిచ్చి నువ్వు మర్చిపో, అయినప్పుడు మర్చిపోడు నిన్ను. ఒక విధవరాలు 2 కోట్లు వేసింది కానుక పెట్టెలో. 2 రూపాయల 2 కోట్ల. కానీ యేసుప్రభు మర్చిపోయినాడు చెప్పండి. ఇట్లే ప్రభు ఇక్కడ నిలబడినాడంట. ఈ విధవరాలు ఇప్పుడు వేసిన వాళ్ళందరికంటే కూడా మరి 2 కాసులే మర్చిపోయిన మర్చిపోతాడో చెప్పండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన ఇచ్చే వారంగా ఉండాలి. ప్రభు చెప్పిన రహస్యం ఇదే, పరలోకమందు మీ కొరకు ధనమును బ్యాంకులో పెడితే వాళ్ళే దొంగలిస్తారు. ఇప్పుడు బ్యాంకులో దొంగతనాలు చేస్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం దిగంబరికి వచ్చి దిగంబరు పోతాం. మన క్రియలు మన ఇంటి వస్తాయి. కొర్నేలతో దూత చెప్తుంది కదా, కొర్నేలి నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముగా నువ్వు 1 రూపాయి ఇచ్చినా కూడా అక్కడ ఉంచబడుతుంది అనమాట. దేవుని పని కొరకు గుర్తుపెట్టుకో, ప్రతిఫలం పొందుకుంటాం. రైట్. కాబట్టి ఇచ్చేవారు మనం ఉందాము.